This call is now being recorded. Yeah. సో ఈ రోజు క్లాస్లో మీకు కంప్లీట్గా ఆబ్స్ట్రాక్షన్ అండ్ ఇంటర్ఫేస్ అండ్ సేమ్ టైం ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్ ఆ రెండు చెప్తాను. సో ఫస్ట్ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్. సో మీకు లాస్ట్ టైం ఇన్హెరిటెన్స్ క్లాస్ గుర్తుందా? సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? ఎవరికైనా గుర్తుందా? What is the example I have explained in hierarchical inheritance? సో నేనేం చేశాను, ఒక ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ అని తీసుకున్నా. ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది ఇందులో నాకు ఏమున్నాయి? సో సమ్ ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఇయర్స్ అండ్ డిస్ప్లే ఆల్ ద థింగ్స్ మెథడ్. సో ఇక్కడ నుంచి నేను ఏం చేశాను, సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఒకటి, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఒకటి తీసుకున్నా. సో ఇందులో కాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్, జస్ట్ కాలిక్యులేట్ అనుకోండి, ఇట్ కెన్ బి ఎనీ నేమ్. సో ఇప్పుడు చూడండి సింపుల్ గా, ఇప్పుడు ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే రెండు క్లాసులు ఏం చేస్తున్నాయి, ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ అనేవి ఎక్స్టెండ్ చేస్తున్నాయి. ఇట్లా ప్రిన్సిపల్, రేటు, ఇయర్స్ ఈ మూడిట్లని బేస్ చేసుకుని సో వాటి ఇంట్రెస్ట్లు కాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇదే క్లాస్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నేను ఏదో, సో సింపుల్ గా చెప్పాలి అంటే ఫర్ సపోజ్ స్టూడెంట్ క్లాసుని రాసి ఎక్స్టెండ్స్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ అంటే ఎర్రర్ వస్తుందా రాదా? సో కొంచెం అన్మ్యూట్ చేసుకోండి, నేను చెప్పింది అర్థం కాలేదా అసలు? ఒక హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో మనం ఏం చేసామంటే ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ కి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే రెండు చైల్డ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను అలాగే దానికి మూడో చైల్డ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. దాన్ని ఏం చేస్తున్నానంటే స్టూడెంట్, నార్మల్ మన స్టూడెంట్ పోజో క్లాస్ పెట్టి ఎక్స్టెండ్స్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ అన్నాను. సో ఈజ్ ఇట్ విల్ గివ్ మీ ఎన్ ఎర్రర్ ఆర్ నాట్? Okay, Harsha, no. Prudvi, Shravan and Chinna, what are your answers? No. No. Okay. Shravan and Prudvi? Okay, nice. No. Okay. ఇది వ్యాలిడా ఇన్వాలిడా పోనీ అంటే అది ఎర్రర్ అనేది ఇవ్వదు. ఎగ్జాక్ట్లీ రైట్, ఎర్రర్ ఇవ్వదు. వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్. రిమైనింగ్ పీపుల్ ఓకే ఇన్వాలిడ్. అంటే ఇప్పుడు ఏంటి, ఏ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ కి సంబంధం లేని ఒక క్లాస్ని తీసుకొచ్చి ఎక్స్టెండ్ అని రాసేసినా సరే మనం చేసేది ఏది లేదు. సో ఇప్పుడు ఇలా కాకుండా, అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయకుండా, సో ఒక పేరెంటే సో చైల్డ్కి చెప్పాలి. అంటే ఇప్పుడు నార్మల్గా సింపుల్గా ఇప్పుడైతే ఎవ్రీథింగ్ వాస్ డన్
ఓల్డ్ డేస్ లో పేరెంట్స్ ఏది చేసేదో ఏ వర్క్ అయితే చేశారో వాళ్ళ చిల్డ్రన్స్ అదే వర్క్ చేయడం, ఆ చిల్డ్రన్స్ అదే వర్క్ చేయడం, ఆ చిల్డ్రన్స్ అదే వర్క్ చేయడం చేసేవాళ్ళు. సో దే ఆర్ అంటే అదే బిజినెస్ ని ఫార్వర్డ్ చేయడం, లేకపోతే వాళ్ళు చేసిన పనిని ముందుకు తీసుకెళ్తాం. సో అలా చేసేవారు. ఇప్పుడు అలాంటి ఒక ఆబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే హైడింగ్ ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ రియాలిటీ. సో ఫర్ సపోజ్ సమ్ ఎక్స్ ఫ్యామిలీ ఈస్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఇట్ వాజ్ అన్ ఆబ్స్ట్రాక్షన్. సో ఆ ఎక్స్ ఫ్యామిలీ డూయింగ్ బిజినెస్ ఓకే, ఆ బిజినెస్ చేస్తున్న పర్సన్ ఎవరు, ఆ బిజినెస్ ఎలా చేస్తున్నారు ఏంటి అవన్నీ అనవసరం. సమ్ ఎక్స్ ఫ్యామిలీ ఈస్ డూయింగ్ దట్ బిజినెస్. సో అంటే ఇప్పుడు ఏంటి అంటే ఆబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ద రియాలిటీ. ఫర్ సపోజ్ నా పేరెంట్ లోనే సో ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తాను. ఇలా బ్రాకెట్స్ పెట్టి ఇలా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నా చైల్డ్ ఏ extends parent. Again, child B extends parent. సో ఇప్పుడు ఈ చైల్డ్ ఏని చైల్డ్ బిని బాబు మీరు ఈ పేరెంట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి దానికంటూ ఒక పర్పస్ ఉంది. మీరు కాల్కులేట్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక రూల్ పెడితే ఎలా ఉంటుంది? అప్పుడు దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో, దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేయడానికి అర్హులో సో వాళ్ళు మాత్రమే ఆ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు కదా. అర్థమవుతుందా? అంటే ఎవరు పడితే వాళ్ళు ఈ నేమ్ పెట్టుకుని ఈ బిజినెస్ చేయడం కుదరదు. సో లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఈ నేమ్ పెట్టుకుంటాం కుదరదు. ఈ నేమ్ పెట్టుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్. ఈ పని మీకు చేతనై ఉండాలి. అంటే ఏంటి? సంథింగ్ లైక్ మంత్రాలు చదవడం తెలిసిన వారే గుడిలో ఉండాలి అనుకుంటాం, లేకపోతే టైపింగ్ తెలిసిన వాడే టైపిస్ట్ కింద ఉండాలి అంటాం, కోడింగ్ తెలిసిన వాడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావాలి అంటాం, ఎంసెట్ రాసిన వాడే ఇంజనీరింగ్ చదవాలి. సో అలా ఎలా ఉంటాయో, సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ పేరెంట్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ పర్టికులర్ మెథడ్. అప్పుడు ఈ క్లాస్కి ముందు ఏం చేయాలి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ పేరెంట్ ఈ మెథడ్ కి అబ్స్ట్రాక్ట్ పెట్టాలి. అప్పుడు అబ్స్ట్రాక్ట్ అనేది ఆ మెథడ్స్ కి ఎప్పుడైతే మనం ఆ మెథడ్ కి ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయదు, పేరెంట్ ఇంప్లిమెంట్ చేయదు, ఇంకా జస్ట్ సెమీకాలం పెట్టారు అంతే. ఈ పెరాంథసిస్ ఓపెన్ చేసి ఆ బ్రాకెట్స్ ని పెరాంథసిస్ అంటారు. ఇంకా బాడీ ఉండదు ఆ మెథడ్ కి, ఓన్లీ డిక్లరేషన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి. సో ఇప్పుడు ఏ పేరెంట్లు అయితే ఏ చైల్డ్స్ అయితే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారో దోస్ చైల్డ్స్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇక్కడ సింపుల్ కాల్కులేటర్ అనుకో, వాడి ఫార్ములా వాడు రాసుకుంటాడు. సో ఇది ఏది మన కాంపౌండ్ కాల్కులేటర్ అనుకో, వాడి ఫార్ములా వాడు రాసుకుంటాడు. పని ఒకటే. ఇప్పుడు సో ద వే ఆఫ్ వర్కింగ్ ఈస్ డిఫరెంట్. సో బేసిక్ గా అందరూ చేసేది షూ తయారీనే. పూమా తయారు చేసిన షూనే, రీబాక్ తయారు చేసిన షూనే. సో బేసిక్ గా నువ్వు షూ కంపెనీ అవ్వాలి అంటే నువ్వు షూ తయారు చేయాలి అనే పేరెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రతి కంపెనీ వాళ్ళ వాళ్ళ స్టైల్లో తయారు చేసిన ప్రతి ఒక్కరి కామన్ మెకానిజం ఏంటి? సో మేకింగ్ షూ. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్? అంటే ఇప్పుడు ఎవరు చూసినా ఇక్కడ మేకింగ్ ఏ షూ అండ్ కాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అనేదే చూస్తారు. సో అంటే ఇప్పుడు కాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఎలా జరుగుతుంది అంటే నో వన్ నోస్. అంటే ఎలా జరుగుతుందో కూడా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా కాల్కులేట్ చేస్తున్నారు. అంటే యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ని సో మనం రియాలిటీ నుంచి వేరు చేస్తున్నాం అనమాట. వీఆర్ హైడింగ్. సో హైడింగ్ అంటే అక్కడ మనం చూస్తున్నాం కదా సార్, తెలుస్తుంది కదా అనొచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఒకవేళ 100 చైల్డ్ క్లాసులు ఉండొచ్చు కదా, సో 100 ఒకేసారి చూడలేం కదా. అర్థమైందా? సో కొంచెం ప్రోగ్రామెటికల్ గా ఆలోచించాలన్నమాట. హైడింగ్ ద థింగ్స్ అంటే మన అది కంటికి కనిపించే ఆబ్జెక్ట్ లా కాదు. హైడింగ్ ద థింగ్స్ అంటే సో మనం ఆ మెథడ్ ని చూడగానే ఆ మెథడ్ కోడ్ ఏంటో మనకు తెలియదు, అండ్ ఆ మెథడ్ కి
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. దీన్నే ఏమంటాం? పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఏ సింగిల్ మెథడ్ కెన్ డూ ఏ మల్టిపుల్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ కాల్కులేట్ ఇంట్రెస్ట్ అనేది ఒక మెథడే. 100 సార్లు రాసినా సరే 100 మెథడ్లు అవ్వదు చైల్డ్ లో రాస్తే. షూ తయారు చేయడం అంటే షూ తయారు చేయడమే. అది పోమా తయారు చేయనివ్వండి, రీబుక్ తయారు చేయనివ్వండి, సో నైక్ తయారు చేయనివ్వండి, అడిడాస్ తయారు చేయనివ్వండి, ఏ కంపెనీ తయారు చేయండి, షూ తయారు చేయడం అంటే తయారు చేయడమే. అండ్ షూ తయారీ అనే విధానమే ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ ఉంటుంది. మెనీ ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ లో జరుగుద్ది. ఇట్ ఈస్ నథింగ్ బట్ పాలిమార్ఫిజం. ఇక్కడ పాలిమార్ఫిజం లో ఏ మోడల్ జరుగుతుంది చెప్పండి? ఇక్కడ కాల్కులేట్ ఇంట్రెస్టే ఉంటుంది, ఇక్కడ కాల్కులేట్ ఇంట్రెస్టే ఉంటుంది. సేమ్ మెథడ్, సేమ్ సిగ్నేచర్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్. ఏంటది? ఓవర్ రైడింగ్. వెరీ గుడ్ హర్ష, ఓవర్ రైడింగ్. అండ్ అగైన్ ఇట్ ఈస్, ఇక్కడ జరుగుతుంది కూడా పాలిమార్ఫిజమే. పాలిమార్ఫిజం లో వన్ ఆఫ్ ది టైప్ వాస్ ఓవర్ రైడింగ్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే యాక్చువల్లీ ఓవర్ రైడింగ్. ద సేమ్ మెథడ్, సేమ్ సిగ్నేచర్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్, ఇన్ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. నౌ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అర్థమైంది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఓకే, హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ రియాలిటీ, ఓకే, వెల్ అండ్ గుడ్. ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ రాసి అందులో ఆబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. సో వాటిని తీసుకొచ్చి, సో ఏది కాంక్రీట్ క్లాసెస్ అంటే వాటిని ఆబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఆ క్లాసుల్ని కాంక్రీట్ క్లాసులు అని కూడా అంటాం. సో చైల్డ్ క్లాసెస్ లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, వెల్ అండ్ గుడ్. సో ఇప్పుడు చూడండి, ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు సి ఫర్ సపోజ్ షూ మేకింగ్ తయారవుతుంది అనుకుందాం, జస్ట్ లైక్ ఓకే, పోనీ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ఉంది అనుకోండి. లేషన్ ఉంది. సో ఇందులో కాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్స్ట్రాక్ట్ అనుకోండి, ఇది ఆబ్స్ట్రాక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఉంది. ఒక వెల్ డిజైన్డ్ అప్లికేషన్ తయారవుతుంది అనుకుందాం. సో ఇక్కడ ఇంకో క్లాస్ ఉంది, ఇంకో ఆబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇందులో ఏముంది అంటే మ్యాథ్ ఫంక్షన్స్ అని ఉంది. ఇందులో సంథింగ్, ఇది కూడా ఆబ్స్ట్రాక్ట్ క్లాసే అనుకుందాం. ఇందులో యాడ్, ఆబ్స్ట్రాక్ట్ సబ్, వీటి చైల్డ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఒక కాలిక్యులేటర్కి సో నేను మ్యాథ్ ఫంక్షన్స్ కూడా యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నా కాలిక్యులేటర్ మ్యాథ్ ఫంక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఆ సింపుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అంటే ఇప్పుడు 2 క్లాసులను ఎక్స్టెండ్ చేయడం పాసిబుల్ అవుద్దా అవదా? కెన్ వి ఎక్స్టెండ్ 2 classes? Okay, remaining people. Shravan, Prudvi, Chinna, can we extend 2 classes? No. No one? మనంతా క్లియర్ గా చెప్పాను కదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వర్క్ అవదని. మల్టిపుల్ పేరెంట్స్ ఉంటుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది అనమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వోంట్ వర్క్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ కాన్సెప్ట్ కాల్డ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ లో ఏంటి అంటే, ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్ఫేస్, ఇట్ హ్యాస్ ఓన్లీ ఆబ్స్ట్రాక్ట్ మెథడ్స్.
ఇంటర్ఫేస్ అనేది కేవలం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంటర్ఫేస్ దీని క్లాస్ అని పెట్టుకోము, ఇంటర్ఫేస్ అని పెట్టుకుంటాం. పబ్లిక్ ఇంటర్ఫేస్ పేరెంట్ 1, పబ్లిక్ ఇంటర్ఫేస్ స్మాల్ ఏ పేరెంట్ 2. ఇందులో సంథింగ్ ఏ అనే మెథడ్ ఉంది, బి అనే మెథడ్ ఉంది, సి అనే మెథడ్ ఉంది. ఇందులో డి అనే మెథడ్ ఉంది, ఈ అనే మెథడ్ ఉంది, ఎఫ్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు దీనికి ఎక్స్టెండ్స్ కాదు, ఇంప్లిమెంట్స్ వాడాలన్నమాట. క్లాస్ చైల్డ్ ఇంప్లిమెంట్స్ పేరెంట్ 1 కామా పెట్టి పేరెంట్ 2. ఈ చైల్డ్ ఏం చేయాలి అంటే ఏ అనే మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి, బి అనే మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి, సి అనే మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ మిగిలిన మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయకపోతే దీనికి ఎవరైనా చైల్డ్ ఉంటే వాళ్ళు చేయాలన్నమాట. అంటే ఇప్పుడు పేరెంట్స్ అప్పులు తీర్చకపోతే చైల్డ్స్కి వెళ్తాయి కదా, అలా. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇది ఎవరినైతే ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పిందో వాళ్ళని ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే దీని చైల్డ్ చేయాలి. ఒకవేళ దీనికి ఎవరో చైల్డ్ లేకపోతే చచ్చినట్టు ఇదే చేయాలి. ప్రస్తుతానికి ఎవరో చైల్డ్ లేరు కాబట్టి డి, ఈ, ఎఫ్. సో ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇంటర్ఫేసెస్ ద్వారా పాసిబుల్ అయింది. సరే, ఒక క్లాసెస్ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వర్క్ అవ్వదు. ఎందుకంటే ఒకవేళ రెండు పేరెంట్ లోను సేమ్ కైండ్ ఆఫ్ కోడ్ ఉంటాయి, అంటే సేమ్ నేమ్ తో వేరియబుల్స్ ఉన్నా, సేమ్ నేమ్ తో మెథడ్స్ ఉన్నా, చైల్డ్ సో ఏ ఇంప్లిమెంటేషన్ వాడుకోవాలో తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుద్ది, కాబట్టి పని చేయలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏ అని రాశాను అనుకోండి, బి అని రాశాను, సి అని రాశాను, సేమ్ ప్రాబ్లం వస్తుందా రాదా? నేను ఐ విల్ గివ్ యూ ద 2 minutes ఆఫ్ టైం. ముందు క్వశ్చన్ అర్థమైందా మీకు? ఓకే చిన్న, నీకు అర్థమైంది. హర్ష, నీకు క్వశ్చన్ అర్థమైందా? పృథ్వీ, మీకు క్వశ్చన్ అర్థమైందా? ఓకే, అండ్ శ్రవణ్, మీకు క్వశ్చన్ అర్థమైందా? ఐ విల్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం ఆర్ ఎల్స్ 3 minutes అయినా తీసుకోండి. ఫస్ట్ మీకు మీరు ఆలోచించుకోండి, ప్రాబ్లం రాదు, రాకపోతే ఎందుకు రాదు, ప్రాబ్లం వస్తుంది, వస్తే ఎందుకు వస్తుంది, అండ్ థింక్ దట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్స్ త్రూ ఇంటర్ఫేసెస్. క్లాసెస్ కి సపోర్ట్ చేయదు కానీ మల్టిపుల్ పేరెంట్స్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ యూ విల్ గెట్, ఒకవేళ సేమ్ మెథడ్స్ ఉంటే రెండు ఇంటర్ఫేస్ లోను సేమ్ నేమ్ తో ఉంటే ప్రాబ్లం వస్తుందా రాదా, వస్తే ఏ కారణం చేత వస్తుంది, రాకపోతే ఏ కారణం చేత రాదు. ప్రాబ్లం రాదు ఎందుకంటే డిఫరెంట్ పేరెంట్స్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో వీడికి నచ్చిన ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాడు కదా. ఓకే, ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి. ఓకే, రిమైనింగ్ పీపుల్ థింక్ మీ వర్షన్స్. గుడ్ చిన్న, నైస్ ట్రై. Java will, okay. Shravan, your answer is it will create a problem. Okay, nice try. Harsha and Prudvi, from your side it's pending.
ఓకే, ప్రాబ్లం వస్తుంది. చైల్డ్ విల్ కన్ఫ్యూజ్. నైస్ పృథ్వీ, గుడ్ ట్రై. అండ్ హర్ష సేమ్ ఆన్సర్ అక్కడ. ఓకే, టాప్ లో ఉన్న ఆన్సర్ ఏదైతే ఉందో అదేనా ఇది కూడా? ఓకే, గుడ్ ట్రై ఎవ్రీవన్, గుడ్ ట్రై. ఐ విల్ టెల్ యూ. సో ప్రాబ్లం రాదు. సో ఎందుకు రాదు అంటే చూడండి జాగ్రత్తగా. మనకి సూపర్ డాట్ అని ఒక మెథడ్ ని పిలిచినప్పుడు ఇంప్లిమెంటేషన్ చైల్డ్ దగ్గర ఉంటుందా, పేరెంట్ దగ్గర ఉంటుందా? చైల్డ్ దగ్గర ఉంటుందా సూపర్ డాట్ తో పిలిచినప్పుడు? కాదు, పేరెంట్. సూపర్ పేరెంట్ దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు రెండు డిఫరెంట్ కోడ్స్. ఇక్కడ నార్మల్ గా కన్ఫ్యూజ్ అయ్యేది నేమ్ వల్ల కాదు. ప్రతి నేమ్ కి సేమ్ కోడ్ ఉంటది అన్న గ్యారంటీ లేదు. రెండు పేరెంట్స్ లోను ఒక పేరెంట్ లోనేమో అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే A+B ఉండొచ్చు. ఇంకో పేరెంట్ లో అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని A-B ఉండొచ్చు. నో వన్ నోస్. రెండు పేరెంట్ లో వేరు వేరు కోడ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ పేరెంట్లు ఇంప్లిమెంట్ చేసుకున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఇది ఏ నేమ్ తో పిలవాలో కన్ఫ్యూజ్ అవుద్ది. ఎందుకు? రెండు వేరు వేరు కోడ్లు కాబట్టి ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు. ఇప్పుడు చూడండి, ఏ దగ్గర కోడ్ ఏమన్నా ఉందా ఈ ఏనే మెథడ్ లో? రెస్పాండ్ అవ్వండి. ఈస్ దేర్ ఎనీ కోడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఏనే మెథడ్? ఈ ఏనే మెథడ్ దగ్గర ఏమన్నా కోడ్ ఉందా? నో. సో ఇక్కడ చూడండి, పేరెంట్స్ దగ్గర నుంచి ఇది కోడ్ తెచ్చుకోవట్లేదు. ఇక్కడ ఏది ఇంప్లిమెంటేషన్ చేస్తే అదే అప్లికేబుల్ అవుద్ది ఈఏకి కూడా. అర్థమైందా? సో రెండు వస్తువులు విడిగా ఉన్నప్పుడు ఒకటే తీసుకోమంటే దేన్ని తీసుకోవాలో కన్ఫ్యూజన్. కానీ సో ఇద్దరు ఒకే వస్తువుని తయారు చేయమన్నప్పుడు నా ప్రాబ్లం ఏముంది తయారు చేయడానికి? నేను వాళ్ళకి ఇవ్వట్లేదు కదా, జస్ట్ దే టోల్డ్ మీ. సింపుల్ గా ఒక మోడల్ ఇచ్చి ఈ మోడల్ తయారు చేయమని ఇద్దరు చెప్పారు. అంటే ఈ మోడల్ నీకు నువ్వు తయారు చేసుకో అన్నారు. సో నాకు నేను తయారు చేసుకుంటాను ఆ మోడల్. సో కంప్లీట్ గా తయారు చేసే విధానం కంప్లీట్ గా నాదే, నా ఇష్టం. జస్ట్ వాళ్ళు ఒక పేరు ఇచ్చారు అంతే. దట్స్ ఇట్. సో దట్స్ వై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇంటర్ఫేసెస్ లో ప్రాబ్లం రాదు. ఎందుకు ప్రాబ్లం రాదు అంటే సూపర్ అనే కీవర్డ్ తో ఇది పిలవక్కర్లేదు. రెండు ఇంటర్ఫేస్ లో సేమ్ మెథడ్స్ ఉన్నా ఇది ఏదైతే కోడ్ రాస్తుందో ఆ రెండు మెథడ్ కి అదే అప్లికేబుల్ అవుద్ది తప్ప ఆ రెండు మెథడ్స్ దగ్గర కోడ్స్ లేవు. ఇంటర్ఫేస్ లో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెట్టక్కర్లేదు. బై డిఫాల్ట్ ఆల్ మెథడ్స్ ఆర్ abstract methods only. How many of you understood this abstract class and interface cleanly? అర్థమైందా? One of the most important interview question. See Harsha, interfaces లో methods abstract methods, declaration code ఉండదు. అండ్ నువ్వేమంటున్నావు అంటే ఆబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కాకుండా ఒకవేళ పేరెంట్స్ లో సేమ్ కోడ్ ఉంటేనా? సో సరే, 100 పేరెంట్స్ ఉన్నాయి. ఆ కోడ్లు ఫ్యూచర్ లో ఎడిట్ కావు అని ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలవా ఏ డెవలపర్ ఎడిట్ చేయడని? నో, దట్స్ వై ఇట్స్ నాట్ పాసిబుల్. క్లియర్? యా. అండ్ సేమ్ క్వశ్చన్ అడిగారు ఆ రోజు క్లాస్ లో ఎవరో, రమ్యశ్రీ ఆర్ సమ్వన్ ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్. సో ఓకే, లెట్ మీ షేర్ కోడింగ్ మాక్సిమా వెబ్సైట్. ఆబ్స్ట్రాక్ట్ అండ్ ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్లీ ప్యూర్ థియరీ కాన్సెప్ట్. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్, వేర్ యూ విల్ యూజ్ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్, వేర్ యూ విల్ యూజ్ ఇంటర్ఫేస్. సో కోడింగ్ మాక్సిమా ఎవరికైనా ఓపెన్ కాకపోతే లేకపోతే ఏదైనా సరిగ్గా లోడ్ కాకపోతే ఒక్కసారి హిస్టరీలో క్యాష్ కుకీస్ అన్ని హిస్టరీ క్లీన్ చేసుకోండి. ఎందుకంటే సెక్యూరిటీ యాడ్ చేసామన్నమాట లాస్ట్ 2 days, అందుకే కొంచెం క్లాస్ తీసుకోలేదు. సో ఇంకా
నాట్ సెక్యూర్ అని రాదు, ఇట్స్ కంప్లీట్లీ హెచ్టిటిపిఎస్, కంప్లీట్లీ సెక్యూర్ వెబ్సైట్. లాగిన్ డాట్ కోడింగ్ మ్యాగ్మా కూడా సెక్యూరే. ఇది వరకు ఇక్కడ రెడ్ సింబల్ వచ్చేది, నౌ ఇట్ వోంట్ కమ్. login.codingmaxima and codingmaxima.com both are secure websites now. చిన్న ఏమని చెప్తున్నా, ఎవరికైనా లోడ్ అవ్వకపోతే ఒక్కసారి మొత్తం హిస్టరీ, బ్రౌజర్ హిస్టరీలో కుకీస్ అన్ని క్లీన్ చేసుకోండి. ఓకే. సో మన ఊప్స్ క్లాస్, ఈరోజు క్లాస్ నేను అప్డేట్ చేస్తాను. సో ఐ విల్ గివ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఎక్సెప్షన్స్. So abstract class was interface. A class cannot be initiated and can be connected both abstract and non-abstract methods. అంటే ఇప్పుడు ఇది క్లాస్ కాబట్టి, abstract అనేది క్లాస్ కాబట్టి మనం ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ అంటే ఓన్లీ మెథడ్ డిక్లరేషన్సే కాదు, ఆ క్లాస్ కంటూ ఇంప్లిమెంట్ చేసిన మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ క్లాస్ దట్ డిఫైన్స్ ఎ సెట్ ఆఫ్ మెథడ్ దట్ క్లాస్ మస్ట్ బి ఇంప్లిమెంట్. అంటే ఏంటి, ఇందులో ఓన్లీ ఆబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. సో సింపుల్ గా ఎక్స్టెండ్ కీవర్డ్ వాడతాం, దీనికి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వాడతాం. బోత్ ఆబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ ఆబ్స్ట్రాక్ట్ మెథడ్స్ సేమ్ పైన ఉన్నదే రాశారు. సో జావా 8 నుంచి ఇట్ ఆల్సో హ్యాస్ డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్. జావా 8 ఫీచర్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఇది. సో డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ నేను చెప్తాను. అండ్ మార్కర్ ఇంటర్ఫేస్ అని జావా 8 ఫీచర్స్ లో ఉంటుంది. సో అడ్వాన్స్ లో ఉంటాయి జావా 8 ఫీచర్స్. యా, హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. యా, డిఫాల్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ రిఫరెన్స్ అంటే ఇవి అక్కడ వస్తాయి. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ థియరీ కాన్సెప్ట్. సో abstract class and interface. So relation is a relation, as a relation and can do relationship. Can only extend one abstract class at a time. Can implement multiple interfaces simultaneously and multiple inheritance supported. Here not supported. సో ఇందులో అన్ని బై డిఫాల్ట్ పబ్లిక్, మనం మెథడ్స్ కి పబ్లిక్ ఏమి పెట్టక్కర్లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఏది పెడితే అదే అవుద్ది. డిఫాల్ట్ పెడితే ఏది పెట్టకపోతే డిఫాల్ట్ అవుద్ది. సో పబ్లిక్ అవ్వాలి అంటే మనం పబ్లిక్ పెట్టాలి. సో ఎప్పుడు ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ వాడాలి, ఎప్పుడు ఇంటర్ఫేస్ వాడాలి అనే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ మీకు మీరుగా ఓన్ గా చెప్పండి, ఇది థియరీ కాన్సెప్ట్ కాబట్టి. సో ప్రాక్టికల్ గా ఐ థింక్ ప్రాజెక్ట్ 3 హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, నేను ఇంకో 2 ప్రాజెక్టులు యాడ్ చేస్తాను ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ కి, ఇంటర్ఫేసెస్ కి. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్ని ఇంటర్ఫేసెస్ కింద మార్చొచ్చు. అంటే మీరేమీ లేదు, ఈ హెల్పర్ క్లాస్ ఉంది కదా, ఈ హెల్పర్ క్లాస్ మెథడ్స్ అన్ని ఒక ఇంటర్ఫేస్ తీసుకుని అందులో డిక్లేర్ చేసి, సో పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ హెల్పర్ ఇంప్లిమెంట్స్ అని చెప్పి ఆ ఇంటర్ఫేస్ నేమ్ పెట్టుకోండి. అప్పుడు అందులో ఉన్న మెథడ్స్ అన్ని ఇందులో ఇంప్లిమెంట్ అవుతాయి. అంటే హైడింగ్ ద రియాలిటీ, స్టూడెంట్ హెల్పర్ అనేది హైడ్ అవుద్ది. సో పైకి కనిపించేది ఏంటి అంటే ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్. సో ఎనీహౌ ఐ విల్ గివ్ యూ. సో కొంచెం నేను ఒక క్లాస్ తీసుకుని సంథింగ్ ఎక్సెప్షన్స్ కి దీనికి రెండిట్లకి ఎగ్జాంపుల్స్ గా ప్రాక్టికల్స్ నేను చేసి చూపిస్తాను. బట్ థియరీ వైజ్ కాన్సెప్ట్ వైజ్ క్లియర్ కదా ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ ప్రతి ఒక్కరికి. ఓకే, థ్యాంక్ యూ. నౌ సో నేను ఎక్సెప్షన్స్ చెప్పినప్పుడు దీనికన్నా ముందు ఐ హ్యావ్ టు టెల్ ఎ స్మాల్ స్టోరీ. ఎవరికన్నా Y2K ప్రాబ్లం అంటే ఏంటో తెలుసా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒకనొక టైంలో సో కుదిపేసింది అనమాట Y2K ప్రాబ్లం. ఇస్ ఎనీవన్ వాచ్డ్ విశాల్ మూవీ? సమ్ అర్జున్ విలన్ గా ఉంటాడు. యా, సో అందులో చెప్తారు Y2K ప్రాబ్లం గురించి. సో బేసిక్ గా Y2K ప్రాబ్లం అంటే ఏంటి అంటే, ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నప్పుడు ఏమైంది అంటే దే హ్యావ్ అంటే ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు డీడీ
MMYY ఫార్మాట్ లో తయారు చేశారు డేట్ ఆబ్జెక్ట్ ని. డేట్ అనే పోజో క్లాస్ ని ఈ ఫార్మాట్ లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ ఫార్మాట్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ సపోజ్ నౌ టెల్ మీ 01 01 92 01 01 95. What is the difference between these two dates? Year. What is the any years difference? 3. 3. Okay. So 01 01 98 01 01 00. What is the difference between these two dates? ఏది లేదు, డిఫరెన్స్ ఏం లేదు. 98 years. ఓకే, 00 year కి 98 కి డిఫరెన్స్ ఏంటి? అంతే కదా. సో నౌ 31 12 99 01 01 00. What is the difference? $100 years, right? సో ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏంటి అంటే, 31 జనవరి 1999లో మనం ఏమన్నా లోన్ తీసుకుంటే నెక్స్ట్ డేకి ఆ సాఫ్ట్వేర్ ఎలా కాలిక్యులేట్ చేసింది? ఆ ఇంట్రెస్ట్ ని 100 years కాలిక్యులేట్ చేసింది. ఏమో ఇది ఎందుకు చివరి డేట్ అనుకుంటున్నారు? ఇదే స్టార్ట్ డేట్ అవ్వచ్చు కదా. అర్థమైందా? 2000 ఎందుకు ఉండొచ్చు, 1900 కూడా అవ్వచ్చు కదా. గాట్ ఇట్? సో ఇప్పుడు సాఫ్ట్వేర్ తెలియదు అది 1900 తెలియదు, 2000 కూడా తెలియదు. దాని ప్రకారం ఓన్లీ వైవై ఈ రెండిట్లే కన్సిడర్ చేసింది కాబట్టి 100 years వేసేసింది. ఎవరన్నా మనీ డిపాజిట్ చేస్తే నెక్స్ట్ డేకి 100 years ఇంట్రెస్ట్ యాడ్ అయిపోద్ది. సో ఎంటైర్ బ్యాంకింగ్ అప్లికేషన్ వాస్ కొలాప్స్డ్ ఇన్ దట్ పర్టికులర్ టైం. దాన్ని ఏమంటాము అంటే బగ్ అంటాం. సో దాన్ని బగ్ అంటాం. అంటే బగ్ అంటే ఏంటి అంటే, ఒక సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన విధంగా ఇంప్లిమెంట్ చేయలేదు. నౌ ఇప్పుడు సో ఒక కాలిక్యులేటర్ యాప్ ఉంది, అద్భుతమైన కాలిక్యులేటర్ తయారు చేశాను. ద ఫాస్టెస్ట్, ప్రపంచంలో అత్యంత ఫాస్ట్ కాలిక్యులేటర్ అనేది తయారు చేశాను. సో సమ్వన్ ఎంటర్డ్ 8/0. వాట్ ఈస్ ద ఆన్సర్? ఇన్ఫినిటీ, రైట్? ఇప్పుడు సిస్టమ్, ఇప్పుడు దీన్ని అయితే బగ్, డెవలపర్ తప్పు. ఇది డెవలపర్ తప్పు అని మనం అనొచ్చా? సో ఇందాక చెప్పిన సిచ్యువేషన్ అయితే ఇట్స్ ఏ కంప్లీట్లీ బగ్. డెవలపర్ అనేది ఫ్యూచర్ ని ఆలోచించకుండా తయారు చేశాడు. సో మరి 8/0 ఒక రెండు నెంబర్స్ మధ్యలో డివైడ్ బై ఆపరేటర్ పెడితే ఇట్స్ ఎన్ అప్లికేషన్ ఓన్లీ, అదే డివిజన్. సో కానీ ఈ సిచ్యువేషన్ లో ఏమైంది? ఇది ఇన్ఫినిటీ అయ్యింది. సరే, ఇప్పుడు దీన్ని ఏమంటాము అంటే వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఎక్సెప్షన్. ఓకే, సో ఎక్సెప్షన్ అంటే ఏంటి అంటే, నౌ ఐ విల్ గివ్ యూ ద డెఫినేషన్. సింపుల్ డెఫినేషన్ అనమాట. ఇంటర్వ్యూలో సింగిల్ లైన్ చెప్పారంటే ఫ్లాట్ అయింది. ఎక్సెప్షన్ ఈజ్ an abnormal situation which leads to a failure
ఆఫెన్. ఇంక కాలిక్యులేటర్ స్టక్ అయిపోద్ది కదా, బ్యాటరీ ఆఫ్ అయ్యే వరకు ఇన్ఫినిటీగా కాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. సో an ఎక్సెప్షన్. కానీ ఈ సిచ్యువేషన్ లో ఏంటి, పై సిచ్యువేషన్ లో ఏంటి అంటే ఇట్స్ ఎ కంప్లీట్లీ డెవలపర్ మిస్టేక్. దట్ వాజ్ నాట్ అన్ అబ్నార్మల్ సిచ్యువేషన్, అది నార్మల్ సిచ్యువేషనే, బట్ డెవలపర్ డజంట్ హ్యాండిల్, దట్స్ కాల్డ్ బగ్. బట్ ఎక్సెప్షన్ ఈస్ ఈవెన్ ద డెవలపర్ హ్యాండిల్ ఏదో ఒక అన్వాంటెడ్ బిహేవియర్ వల్ల, ఆ సిచ్యువేషన్ లో వచ్చిన అన్వాంటెడ్ బిహేవియర్ వల్ల వచ్చే ఒక ప్రాబ్లమే ఎక్సెప్షన్స్. సో ఎక్సెప్షన్స్ ని ఒక డెవలపర్ అనేవాడు హ్యాండిల్ చేయాలా వద్దా? ఓకే. సో ఎక్సెప్షన్ అనేది ఒక డెవలపర్ అనేవాడు డెఫినెట్ గా హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డు, ఒక ఏటీఎం మిషన్ తయారవుతుంది అనుకోండి, పిన్ ఎంటర్ చేసినప్పుడు రాంగ్ ఆర్ రైట్ చెప్పడం ఇట్స్ డెవలపర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం కార్డుని వ్యాలిడేట్ చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఎవ్రీథింగ్ ఈజ్ డెవలపర్ ఇష్యూ. సో నార్మల్ గా ఇప్పుడు ఎవరో ఏటీఎం మిషన్ లో ఏటీఎం కార్డు కాకుండా ఆధార్ కార్డు పెట్టారు. సో ఏటీఎం కార్డుని మాత్రమే వ్యాలిడేట్ చేసి ఇది బ్యాంకింగ్ సిస్టమ్ ఏది కావాలి అని వెళ్తాడు. ఓకే, ఇప్పుడు ఆధార్ కార్డు పెడతాం, బగ్గా అబ్నార్మల్ సిచ్యువేషనా? అబ్నార్మల్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు వాడు ఏం చేయాలి, క్యూఆర్ కోడ్ ని వ్యాలిడేట్ చేయడం కాదు మొట్టమొదటి చేయాల్సింది, అసలు పెట్టిన కార్డుకి ఇది రీడ్ చేయగలిగే కోడ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. లేకపోతే ఏమవుద్ది, కార్డు పెడతాం, అది అలాగే ఉంటది ఏటీఎం మిషన్, అది చెప్పాలి, అది ఎక్సెప్షన్. సో ఒక డెవలపర్ అనేవాడు ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నవాడు చెప్పాలి. అండ్ ఒక 2 రూల్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. రూల్ నెంబర్ 1, కరెక్ట్ పీపుల్ మాత్రమే నీ సాఫ్ట్వేర్ వాడతారని ఎప్పుడు అనుకోకూడదు. ఒక డెవలపర్ ఏదైనా అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు ఏ రైట్ పీపుల్ విల్ యూజ్ మై అప్లికేషన్ అని ఎప్పుడు అనుకోకూడదు. అండ్ ద సేమ్ టైం రెండో పాయింట్, రైట్ పీపుల్ ఇన్ ద రైట్ వేలోనే యూజ్ చేస్తారని అస్సలు అనుకోకూడదు. ఫస్ట్ అనుకోకూడదు, రెండోది అసలు అనుకోకూడదు. ముందు రైట్ పీపుల్ మాత్రమే యూజ్ చేస్తారని అప్లికేషన్ అనుకోకూడదు. 2, రైట్ పీపుల్ యూజ్ చేస్తారు బట్ దాన్ని రైట్ వేగా మాత్రమే యూజ్ చేస్తారని అట్లా రెండోది అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. సో ఈ రెండింటిని కూడా ఒక డెవలపర్ అనేవాడు హ్యాండిల్ చేయాలి. దట్స్ వాట్ ఎన్ అబ్నార్మల్ సిచ్యువేషన్ అండ్ అన్ ఎక్సెప్షన్. ఇప్పుడు జావా వీటిల్ని హ్యాండిల్ చేయడానికే సో కొన్ని ఎక్సెప్షన్స్ ని జావా ఆటోమేటిక్ గా ఇచ్చింది. అవే అర్థమెటిక్ ఎక్సెప్షన్, అంటే డివైడ్ బై 0. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే ఎవరైనా నల్ వాల్యూస్ ప్రొవైడ్ చేసి దాని మీద ఏమైనా ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇది వస్తుంది అనమాట. అంటే ఏటీఎం కార్డులో ఆధార్ కార్డు పెట్టడం లాంటిది. పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ నల్ డేటా, అక్కడ ఏ డేటా లేకపోతే దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది ఈ ఎక్సెప్షన్ మీకు చాలా సార్లు వచ్చి ఉంటుంది. ఎంతమంది ఫేస్ చేశారు ఈ ఎక్సెప్షన్ ని? మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హర్ష ఒక్కడే ఫేస్ చేశాడా? అయితే మీరు మాస్టర్స్ అయి ఉండాలి, లేకపోతే సరిగ్గా ప్రాక్టీస్ అయినా చేయకపోయి ఉండాలి. రెండిట్లో అంటే ఎరైస్ అయితే 5 అనుకోండి, వెళ్ళి 6th ఇండెక్స్ కావాలన్నారు అనుకోండి, లేకపోతే -10 ఇండెక్స్ కావాలనుకున్నారు అనుకోండి, ఇలా A10 A6 వెన్ న్యూ ఎరే దాని సైజ్ 5 అయినప్పుడు 6 10 లేకపోతే స్ట్రింగ్ లో క్యారెట్ రాసినప్పుడు వెరీ గుడ్ పృథ్వీ
సో క్యారెట్ రాస్తున్నప్పుడు ఎరేస్ అండ్ స్ట్రింగ్స్ లో క్యారెట్ వాడినప్పుడు array out of bound exception, string out of bound exception వస్తాయి. అండ్ నెక్స్ట్, is anyone got this exception? Number format exception. మీరు ఎప్పుడైనా ఇంటిజర్ ని స్కానర్ తో రీడ్ చేస్తా స్ట్రింగ్ నో క్యారెక్టర్ నో ఇచ్చి ఎంటర్ కొట్టారనుకోండి, వచ్చిందా? వెరీ గుడ్ హర్ష. ఓకే, యూ గాట్ ఆల్ ద ఎర్రర్స్. సో అలాంటి టైంలో కూడా మనం హ్యాండిల్ చేసేవే ఎక్సెప్షన్స్. అట్లా మనం హ్యాండిల్ చేయలేదు కాబట్టి ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎర్రైలో మీరు అవుట్ ఆఫ్ చేసినప్పుడు మీ ప్రోగ్రామ్ ఇంకా మిగిలిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్టక్ అయ్యి ఆగిపోయిందా, ఆగిపోలేదా? అండ్ సేమ్ టైం ఇంటి ప్లేస్ లో ఇంటిజర్ రీడ్ చేసుకున్నప్పుడు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ప్లీజ్ ఎంటర్ ఇంటిజర్ అని అడిగిందా, లేకపోతే నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వచ్చి ఆగిపోయిందా? సో ప్రోగ్రామ్ ఆగిపోద్ది. అంటే యూజరు నెంబర్ ఇస్తాడేమో అని చెప్పి స్కానర్ అనేవాడు ఇంటిజర్ ని రీడ్ చేసుకున్నాడు, యూజర్ టెక్స్ట్ ఇచ్చాడు, అబ్నార్మల్ సిచ్యువేషన్. దాన్ని మనం హ్యాండిల్ చేయలేదు కాబట్టి మన ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది. మన అప్లికేషన్ అంటే మీరు ఏదైతే రన్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామే. మనకు కావాల్సిన అవుట్పుట్ లేకపోతే ఎర్రర్ మెసేజ్ రెండిట్లో ఏది ఇవ్వకుండా, అది అయితే ఎర్రర్ మెసేజ్ ఇవ్వాలి లేకపోతే అవుట్పుట్ ఇవ్వాలి, రెండిట్లో ఏది ఇవ్వకుండా మధ్యలో ఆగిపోయి సమ్ ఎక్సెప్షన్ వచ్చింది అంటే దట్ వాస్ అప్లికేషన్ వాస్ ఫెయిల్డ్. అండ్ ఎక్సెప్షన్ ఈజ్ ద అబ్నార్మల్ సిచ్యువేషన్ విచ్ లీడ్స్ టు ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ అప్లికేషన్. సో వీటిలన్నిటిని ఏంటి అంటే రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటాం. సో రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, సో ఈ ఎక్సెప్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నెక్స్ట్ క్లాస్. ఓకే, మేబీ ఐ విల్ టేక్ టుమారో. ఈ రోజు కంప్లీట్ గా థియరీయే కాబట్టి లెట్ మీ షేర్ మై వెబ్సైట్. సో మీరు ఆల్రెడీ రేపొద్దున క్లాస్కి వచ్చే ముందు ఇక్కడ థియరీ చదవండి. నేను చెప్పింది ఇదే. సో నేను చెప్పినవే ఉంటాయి అనమాట. నేను ఒక ఫైల్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే అది అక్కడ లేకపోతే ఇట్స్ ఎన్ ఎక్సెప్షన్. నువ్వు ఒక ఇన్పుట్ ని యూజర్ అడిగినప్పుడు యూజర్ నాట్ గివింగ్ ద ఇన్పుట్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఇట్స్ ఎన్ ఎక్సెప్షన్. వెన్ డివైడ్ బై 0 then it's an exception. So error is unwanted or unexpected event that disturbs the normal flow of the program. We can handle exception and recoverable as well. So error we cannot handle. So దీని ఎక్సెప్షన్ యొక్క ఫ్లో చార్ట్. సో ఈ థియరీ సరిగ్గా రాయలేదు. సో ఎర్రర్ కి ఎక్సెప్షన్ కి డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఎర్రర్ అని వాడకూడదు. ఐ విల్ ప్రాపర్ థియరీ నేను అప్డేట్ చేస్తాను బై టుమారో. సి ఎక్సెప్షన్స్ అనే క్లాసెస్ అన్ని మనకి థ్రోబుల్ దగ్గర నుంచి వస్తాయి. థ్రోబుల్ ఈజ్ అనే ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ని బిల్డ్ చేసేది ఎక్సెప్షన్ క్లాస్. సో ఈ ఎక్సెప్షన్ లో దీని చైల్డ్స్ అనమాట, ఐఓ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎక్సెప్షన్. రన్ టైమ్ ఎక్సెప్షన్ యొక్క చైల్డ్స్ ఏంటంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఇయే రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అని మాత్రమే నేను డిస్కస్ చేశాను ప్రస్తుతం. అర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్. మళ్ళీ దీనికి ఇంకో 2 చైల్డ్స్ ఉంటాయి, ఎర్రర్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్. సో ఒక్కసారి మీరు రేపొద్దున క్లాస్కి వచ్చే ముందు జస్ట్ వెంట్ త్రూ దీస్ ఎక్సెప్షన్స్ and user define exceptions, not handling the exceptions, not added. Okay, exception handling just ఈ థియరీతో వెళ్ళండి. నేను రేపొద్దున ఎగ్జాంపుల్స్ తో అసలు ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ట్రై క్యాచ్ త్రోస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఫైనల్లీ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ఎంటైర్ థింగ్స్. ఈ రోజైతే మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంటర్ఫేస్ అండ్ వాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్, ఈ 3 క్లియర్ కదా? సో మొన్నటిది ఇది థియరీ క్లాసే. సో నార్మల్గా 2 థియరీ క్లాసులు బై ఎండ్ ఆఫ్ ది డే నేను వెబ్సైట్లో అప్డేట్ చేసేస్తాను.
సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం రేపు నేను చెప్పే లోపు మీరు కంప్లీట్ గా ఇన్హెరిటెన్స్, ఆబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంటర్ఫేస్ అండ్ దిస్ ఎక్సెప్షన్ ఇంటరాక్షన్ మీకు తెలిసి ఉండాలి. అండ్ కుదిరితే మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ డయాగ్రామ్ చూసారు కదా, సో ఇట్స్ ఇన్ ఇన్హెరిటెన్స్ ఓన్లీ, ఇది ఇంటర్ఫేస్ అండ్ ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్. మీకు యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ నేను చెప్పాలి అంటే మాత్రం మీకు ఇన్హెరిటెన్స్ అనేది కంపల్సరీ తెలియాలి. ఓకేనా? సో ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవరీవన్? కావాలంటే నేను మీకు టుమారో బ్రేక్ అయినా ఇస్తాను. సో టుమారో బ్రేక్ కావాలా, క్లాస్ చెప్పైనా? మీకు ఎక్సెప్షన్స్ ఇంటర్ఫేసెస్ మాత్రం కంప్లీట్ చేసుకోవాలన్నమాట మీరు. Do you want break tomorrow or else let me finish exceptions? Okay, so I will finish exceptions. టుమారో క్లాస్ ఉంటుంది, నేను ఎక్సెప్షన్స్ ఫినిష్ చేస్తాను. ఒకవేళ ఈ రెండు కలిపి ప్రాక్టీస్ చేసుకుందరు కానీ రేపు ఎలాగా నేను ప్రాక్టికల్స్ చూపిస్తాను కాబట్టి. ఓకేనా? డే ఆఫ్టర్ టుమారో విల్ టేక్ ఎ బ్రేక్. సో టుడే ఈస్ 12, 13 చెప్పేస్తాను, 14 బ్రేక్ తీసుకుందరు కానీ 15 మల్టీ థ్రెడింగ్ చెప్తాను. సో మోస్ట్లీ జూలై 20కి జావా కంప్లీట్ అయిపోతుంది. ఎస్క్యూఎల్ ఇంకో 10 days ఉంటుంది అనమాట. సో మేబీ జూలై 30కి ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్ దిస్ కోర్స్. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?